ఫ్రెండ్స్ అందరు ఎలా అందరు బాగురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి హ్యాపీ ఉగాది. మీ ఉగాది ఎలా జరుపుకుంటాం మాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఎట్లా జరుపుకుంటాం ఈ వీడియోలో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. చూడండి మా పాపకి మామిడాకులు కడగానంటే గంట సేపు అవుతుంది. ఆ బకెట్ కాడికనే లేస్తలేదు. ఇంకా అయిపోలే మమ్మీ, ఇంకా ఇంకెంతసేపు కడుగుతావు? చాలులే ఇక ఫ్రాక్ అనుకుంటున్నావు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మామిడి దూరణం అయితే కట్టుకుంటున్నాం. మేమైతే దూరణం అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా మస్తు పని ఉంది. పూలలు చేయాలి, పచ్చడి చేయాలి, ఇంకా మస్తు పని ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేసినాం పనులన్నీ. ఏ టైం అవుతుందో ఏమో ఇక పని అంతా అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్. మా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఎలా జరుపుకోరో కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడి దోరణాలు అన్ని కట్టేసినా కదా. ఇక పూలీలు అయితే వేస్తున్నా. కొందరు బచ్చాలు అంటారు, మేమైతే పూలీలు అంటాము. ఇక ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్. ఎట్లా వస్తున్నాయో ఏమో. మొత్తం చేసినాక టేస్ట్ చేసినాక మాకు చెప్తాడు ఎట్లున్నాయని. మరి కలవంద పెడతారు, దీనికి తెలుసా పెంకకి. ఇంకా మరి ఆమె ఎటు తిరుగుతుంది కనిగా? ఆమె తిరుగుడు మీదే ఉంది. ఏడికోయినా ఆడుకోనికి పోయినావా? ఇగో నేను పూలలు చేస్తున్నా. వస్తున్నావా? ఇక అప్పాలు చేస్తున్నా నేను. మా బబ్బిగానికి అయితే పూలలు అంటే మస్తు ఇష్టం. ఆడ ప్లేస్ లేదమ్మా, ప్లీజ్ కొన్ని ప్లేస్ లేదు. అయ్యో కాలు మొక్కొద్దు అట్లా. ఇక్కడ ప్లేస్ లేదు, నన్ను ఒర్లిపియద్దు. ప్లేస్ లేదంటే ప్లీజ్ అంటావు. అట్లా అనొద్దు. లేదు డాడీ చూడుకో, అగ మన అప్ప వస్తుంది, మంచిగా వచ్చింది అప్ప. ఇక చూడండి ఫ్రెండ్స్, బబ్బీ గాడు పండుగ పెట్టుకొని నేను ఎత్తుకొని అంట పూలలు చేయాలంట. ఏడవద్దు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూలల్లో మొత్తం చేసినాక పచ్చడి కాడికి అయితే పోదాం ఫ్రెండ్స్. సరేనా? పూలలు దెబ్బ చేసేస్తున్నా. ఏ బబ్బీ ఆడ మామిడికాయలు అవన్నీ ఉన్నాయి, కడుగు, కడిగాడ పెట్టు, యాపకుతుంది ఎంపు. సో ఫ్రెండ్స్ నేను మమ్మీ పండు అడుగుతున్నాను ఫ్రెండ్స్. మమ్మీ కడేసిన వస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూలలు అయితే అయిపోయినాయి. ఇగో పచ్చడికి అయితే ఇవన్నీ సిద్ధం పెట్టుకుంటున్నా. ఇగో చింతపండు నానబెట్టిన, బెల్లం, ఇగో మామిడికాయ, ఇది వచ్చేసి ఎండి కొబ్బరి నేను తురిమేసానులా. ఇగో ఇది వచ్చేసి ఆపపూత, ఇంకా సోంపు. అదేమంటారు ఆ పప్పు ఉంటుంది చూడు, పప్పు ఉంటుంది చూడండి, అదని పుట్నాల పప్పు వేస్తే అయిపోతుంది. అట్లా రాయకు. మా బబ్బీగానికి అయితే ఎప్పుడెప్పుడు ఇవన్నీ తినాలనా, ఎప్పుడెప్పుడు పచ్చడి తాగాలనా, అటు ఇటు పోతుంది. మమ్మీ పచ్చడి ఎప్పుడు చేస్తావు, అటు ఇటు పోతుంది. మమ్మీ ఇంకా అయిపోలేదా నీ పని అంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పచ్చడి స్టార్ట్ చేస్తాం. చింతపండు వేస్తున్నాం. ఫస్ట్ చింతపండు వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇగో బెల్లం కరిగించుకున్న వాటర్. బెల్లం కరిగించుకున్న వాటర్ వేసేద్దామా ఫ్రెండ్స్? కరుగుతుంది ఇంట్లో వేస్తే. జీలకర్ర కాదమ్మా అది. ఏంటి మమ్మీ ఇది? అది నల్లపప్పు, అది సోంపు. నల్లపప్పు సోంపు వేస్తామండి. పచ్చడి వేయాలి. ఇక చాలు ఎక్కువగా చాలు. ఇక పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇక చింపిస్తాను. అవి మామిడికాయ అవన్నీ
నెక్స్ట్ వచ్చేసి సోంపు సోంపు వేసే మామిడికాయలు వేసేసింది. షేర్ చేద్దామా ఫ్రెండ్స్? షేర్ చేసేద్దామా ఫ్రెండ్స్? చేసేద్దాం. వేసే ఆ కొబ్బరి తురుము అన్నీ వేసే. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు. అరే ఈమె చేసి కూడా ఎక్కువ ఉంటుంది నా దగ్గర అయితే. చాలా ఆగి పచ్చి కొబ్బరి వేద్దాం మళ్ళా. చాలా ఇది అవి అయ్యాలా ఏం దొరికిపోతున్నాయి అది ఇక్కడ. వేసేద్దామా ఫ్రెండ్స్? ఈ పుట్నాల పప్పు నానిన కొద్దిగా కిందనే పడితే లెంకుకొని తాగాలి ఇక. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఉప్పు వేయాలి, ఇలా మళ్ళా కొంచెం చక్కెర వేయాలి. ఇలా ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం పచ్చడిలో అయితే ఉప్పు వేస్తున్నా. చింతపండు ఇవన్నీ వేస్తే కానీ కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం చక్కెర మళ్ళీ తీయగా కాకపోతే వేసుకుంటూ నీకైతే ఏమన్నా ఆనందం వస్తుందా? నాకు చక్కెర కావాలి. బుక్ మరి ఇక చక్కెర అన్ని బుక్. పచ్చడా అయిపోయి పచ్చడి ఒక 5 నిమిషాల పచ్చడి. ఫ్రెండ్స్ కలుపుతున్నాను ఫ్రెండ్స్. మా పచ్చడి చూడండి, మా పచ్చడి చూడండి. బెల్లం కూడా మంచి గరిగిపోయింది. ఒకవేళ సప్ప అయిందంటే ఇంకా కొంచెం చక్కెర వేసుకోవచ్చు. దీపం ముట్టిస్తే కలుపుదామా? నాకు 2 అట్టు మమ్మీ. ఏం 2 గట్టాలి? 2 అట్టు. నాకు జ్వరం వచ్చింది కదా. కంకణం 2 గట్టాలంట చూడండి ఫ్రెండ్స్. ఇవే వస్తాయి. ఇక 2 వచ్చినాయి. మా 2 రాలేవా? జ్వరం వస్తే 2 కట్టుకోవాలని ఎవరు చెప్పారు? తాత ఇటు పట్టి గంధం వచ్చాను. అదే పెట్టుకోవాలి. వద్దమ్మా బొట్టు మరి పెట్టిన కుంకుమ మంచి రాయాలి. అరే ఆమె చూడు ఏమని మొక్కుతుంది, ఎగ్జామ్స్ మంచి రాయాలని మొక్కుతుంది. మొక్కిన అల్లాడి నాకు ఆకలి అవుతుంది. ఇక జేజకి పెట్టేసి నేను ఇప్పుడు జాజాకు పెడతా. నేను పెడతా. ఆడబెట్టు. ఏడబెడుతూ గిడ పెట్టుకున్నా లేకపోతే మెల్లగా అగరబత్తి లెక్క ఆడ పెట్టక మమ్మీ. నుండి వచ్చినాయి నాకు. ఇది తాత కాడ పెట్టాలి. తాతని కింద దించాడా? ఏడా ఏముంటాడు పైన. సో ఫ్రెండ్స్ మా ఇప్పుడైతే పచ్చడ పూజ చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక ఈ రోజు స్పెషల్ కూర ఏంటంటే కట్టుచారు. మా పచ్చడ రెడీ. పోయావా? ఫస్ట్ నువ్వు తాగు. ఫస్ట్ నేను తాగుతా. కొంచెం తాగి ఫస్ట్. తీయగైందా? పుల్ల పుల్లగా అయితే ఏం కాలేదు. ఇవి ఇట్లా అన్నా అంటే సూపర్ బాగుందా? సో ఫ్రెండ్స్ పచ్చడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కట్టుచారు చేస్తాను కదా. ఇగో ఫస్ట్ టైం నేను కట్టుచారు అయితే చేసిన. ఎప్పుడైతే మా మమ్మీ చేసేది, ఈసారి అయితే నేను చేసిన. అందులోకి ఇగో వేడి వేడి రైస్, నెక్స్ట్ పోలేలు. సో ఫ్రెండ్స్ అందరికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరం నుంచి అందరు మంచిగా ఉండాలి, అందులో మేము మంచిగా ఉండాలి ఫ్రెండ్స్.
మీ సపోర్ట్ అయితే మాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఉగాది కల్లా మేము ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకా మంచిగా కావాలి. మీరు అనుకున్న స్థాయిలకు ఏమేమైతే కోరుకుంటారో ఆ స్థాయిలకు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నేనైతే అది కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మా వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మాకైతే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. బాయ్.